మీరు అగ్గి పెట్టా ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ఈ బంకా వంశీ దేవుని మహాకృపను బట్టి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18లోనికి ప్రవేశించాడు. ఇక్కడ అది నిమిత్తం దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన 18వ సంవత్సరం అంతా కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 65వ కీర్తన 11వ శరణం ప్రకారం ఈ 18వ సంవత్సరపు దయాకిరీటాన్ని పరిశుద్ధుడైన దేవుడు వంశీకి అనుగ్రహించునుగాక. గతించిన సంవత్సరములన్నీ కూడా ఆయన కాపుదలలో కాపాడిన దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఎక్కడ 2-3 కూడి నా నామపేట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు దేవాతి దేవుడు. మరి ఎవరి మధ్యలో ఉన్నామంటే అచ్చం యూత్ యవనస్తుల మధ్యలో ఉన్నాం కనుక ఈ బిడ్డలు దేవాతి దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలి. యవనస్తులంట ఎలాగున వారు దేవునిలో బలపడతారు, ఆయన వాక్యమును బట్టియే కదా అని దేవుని వాక్యం తెలియజేస్తారు. యవనస్తులు తప్పక తొట్టిల్లేదరు, అయినప్పటికీ కూడా దేవుని మహిమ కొరకు నిలబడటం ద్వారా దేవుడు మిమ్మల్ని తన మహిమ కొరకు వాడుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఏనండి, ఒక చిన్న మాట చెప్తా. మనం టమాటాలు కొనడానికి వెళ్తాం. టమాటాలు మంచివి తీసుకుంటామా, పుచ్చిపోయినవి తీసుకుంటామా? అంతే కదా. యవన కాలపు జీవితం మంచి లైఫ్ అన్నమాట. ఈ పుచ్చిపోయినవి, కుళ్ళిపోయినవి, వయసు అయిపోయినటువంటి వాళ్ళతో సమానం అన్నమాట. ఇప్పుడు మీరు ఎవరో మంచి నగనగలాడే టమాటా లాంటి మంచి యవనస్తులు అనమాట. ఈ లైఫ్లో ఈ విధానంలో గనక మీరు దేవునికి మహిమార్థంగా జీవిస్తే మీ కుటుంబాలు, మీరు మీ భవిష్యత్తులో మంచి భార్యలు, మంచి కుటుంబం, మంచి దివ్యమైనటువంటి ఆశీర్వాదములు దేవుని కృపలో మీరు అనుభవిస్తారని కోరుతా ఉన్నాను. మరి వంశీ దేవుని మహాకృపలో ఈరోజు బర్త్డే జరుపుకున్నారు. యవన ప్రాయంలోనూ ప్రవేశించాడు. మరి తన యవన కాలము దేవుని మహిమ కొరకు మరి ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని దేవుని జ్ఞానంలో వర్ధిల్లటం ద్వారా చదువులోను భవిష్యత్తులో నీకు దేవుడు మంచి ప్రయోజనాన్ని అనుగ్రహించి నడిపిస్తాడు. దేవుడు వంశీని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కలిగిన తండ్రి నీకు వందనాలు. వంశీ బర్త్డే సందర్భంగా యవనస్తుల మధ్యలో ఒక కేక్ కట్ చేస్తున్నాడు. ఈ కేక్ ఎలాగైతే రుచినిస్తా ఉందో వంశీ తన భవిష్యత్తులోను తన యొక్క భక్తి జీవితంలోనూ నీకు మహిమార్థంగా వర్ధిల్లే భాగ్యం దాయిచ్చాను. ఈ కేక్ ఎలాగైతే రుచినిస్తా ఉందో అలాగే తన రానున్న సంవత్సరపు జీవితంలో దివ్యమైన వర్ధిల్లింపును నీ కుమారుడు అనుగ్రహింపబడి నీ దయలో ముందుకు నడిపింపబడినట్లుగా సహాయం చేస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. వందనాలమ్మా. అసలు కార్యక్రమం ఉంది. బర్త్డే పాట గట్టిగా పడాలి. హ్యాపీ బర్త్డే టు యు డియర్ వంశీ, హ్యాపీ బర్త్డే టు యు. వెరీ గుడ్. తీసుకోమ్మా, తీసుకో. ఓకే, పట్టుకోవాలా? అబ్బాయి చదువుతున్నాడు. చెప్పు. తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో నా బర్త్డే సందర్భంగా ఈ కేక్ కట్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు కట్ చేసి ఇప్పుడు పాటను అందరు కలిసి హ్యాపీ బర్త్డే టు అయ్యా. హ్యాపీ బర్త్డే టు యు, గట్టి పాడండి. బర్త్డే టు డియర్ వంశీ, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ వంశీ. గాడ్ బ్లెస్ యు నాన్న. పాస్టర్ గారు పెట్టండి. ప్లీజ్ కట్ చేయరా అన్నట్టుగా నాకు కొంచెం
ఫోటో రెడీ ఓకే ఎవడు నువ్వు కెమెరా చేయడం ఫోటో ఏం చేస్తారా ఊడు నువ్వు అసలు ఓకే థ్యాంక్ యూ నాన్న. అయ్యా మీరు వరుసకు వచ్చి అబ్బాయికి మీ ఆశీస్సులు అందించండి. దీన్ని ఆశ్చర్యంగా పర్లేదు నాన్న.